ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభునామమున మీ అందరికీ కూడా వందనములు. ప్రపంచంలో బహుబలంగా వాడబడుతున్న గొప్ప దైవజనుల్లో డాక్టర్ బిల్లీ గ్రహం గారు వాడబడినంతగా మరి ఏ ఇతర దైవజనులు కూడా వాడబడలేదేమో అని నేను అనుకుంటాను. ఎందుకంటే డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఇంచుమించుగా 5,35,61,970 మందికి సువార్త ప్రకటించినట్లు, ఇది కేవలం 1947 నుండి 1980 వరకు ఈ లెక్కల ప్రకారం 5,35,61,970 మందికి సువార్త ప్రకటించినట్లు, దానిలో 16,26,866 మంది రక్షించబడినట్లుగా లెక్కలు చెప్తూ ఉన్నాయి. అంటే ఇతను ఎంతగా ఆశీర్వదించబడడానికి, ఎంతగా బహుబలంగా వాడబడడానికి గల కారణం ఏంటి, మీరు ఎంతగా ఆశీర్వదించబడడానికి, మీ సేవ ఎంత ఫలవరితంగా ఉండడానికి గల కారణం ఏంటని ఒక ఇంటర్వ్యూలో ఆయన్ని అడిగినప్పుడు, మీ రహస్యం ఏంటి, 3 రహస్యాలు చెప్పమని ఆయనని అడిగినప్పుడు ఆయన మొదటి రహస్యం ఏమంటారంటే ప్రార్థన అంటారు. రెండవ రహస్యం ఏంటంటే నేను అనుకున్నాను వాక్య పఠనం ఏమో అనుకున్నాను, రెండవ రహస్యం కూడా ప్రార్థన అని చెప్తారు బిల్లీ గ్రహం గారు. 3వ రహస్యం ఏంటి అని అడిగితే 3వ రహస్యము ప్రార్థన అంటారు. మొదటి రహస్యం ప్రార్థన, రెండవ రహస్యం ప్రార్థన, 3వ రహస్యం ప్రార్థన. అంటే ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత, ప్రార్థన క్రైస్తవ జీవితానికి ఊపిరి వంటిది, ప్రార్థన సంఘానికి, సేవకునికి ప్రార్థన ఊపిరి వంటిది, ప్రార్థనే ఊపిరి అని ఆయన అంతగా భావించి గొప్ప ప్రార్థన పరుడుగా ఆయన పేరు పొందాడు డాక్టర్ బిల్లీ గ్రహం గారు. నిజంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన గురించి జరిగిన ఒక సంఘటన చెప్పాలని ఈ సమయంలో నేను ఆశపడుతూ ఉన్నాను. డాక్టర్ బిల్లీ గ్రహం గారు బహుబలంగా వాడబడుతున్న రోజులవి. డాక్టర్ బిల్లీ గ్రహం గారి యొక్క వాక్యం వినడానికి చాలా మంది ఆ దినాలలో ఆసక్తి కలిగి తండోపతండాలుగా గుంపులుగా ఆయన యొక్క వాక్య సందేశం వినడానికి వచ్చేవారు అనమాట. అమెరికా దేశంలో న్యూయార్క్లో సియా స్టేడియం అనేటువంటి ఒక స్టేడియం ఉంది. ఆ స్టేడియంలో డాక్టర్ బిల్లీ గ్రహం గారి యొక్క మహాసభలు జరుగుతున్నాయి. ఆ సమయంలో డాక్టర్ బిల్లీ గ్రహం గారు రావడానికి ఇష్టపడినప్పుడు, ఆయన వచ్చినప్పుడు, ఆయన వస్తున్నాడు అనేటువంటి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా జనాలు గుంపులుగా వచ్చి ఆ సియా స్టేడియం అంతా కూడా నిండిపోయిందనమాట. దైవజనుడు యవన సేవకులైనటువంటి డాక్టర్ బిల్లీ గ్రహం గారి యొక్క వాక్యం వినడానికి ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి చూపి వచ్చినటువంటి జనాంగం అంతా కూడా కిక్కిరిసిపోయి ఉన్నప్పుడు, నిజంగా ప్రాంగణం అంతా కూడా ఎంత ఒక పండగగా, చాలా వైభవంగా, ఎంతో ఘనంగా జరుగుతున్నటువంటి మీటింగుల్లో జరిగిన సంఘటన ఏంటో మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. 100 మంది కోయిరు వారితో పాడుతున్న పాటలతో, స్తుతిగానాలతో ఆ స్టేడియం అంతా కూడా మారుమోగుతూ ఉంది. గొప్ప శబ్దంతో దేవుని యొక్క వాక్యం అందించడానికి డాక్టర్ బిల్లీ గ్రహం గారు రానే వచ్చారు. ఎప్పుడైతే ఆ యొక్క స్టేడియం పైకి వెళ్తున్న సమయంలో ఆ యొక్క శబ్దం అంతా కూడా, సౌండ్ అంతా కూడా నిశ్శబ్దం అయిపోయింది. గల కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం అందించడానికి సేవకులు చెప్తారని ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటుతో నిశ్శబ్దం అయిపోయినటువంటి ఆ వాతావరణంలో డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఫుల్ ఫిట్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి స్వార్థ ప్రకటించడం, స్వార్థ ప్రారంభించడం అనేది జరిగింది. ఎప్పుడైతే స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారో ఆ సియా స్టేడియంకు పక్కన ఒక విమానాశ్రయం ఉంది. విమానాశ్రయం అన్న కారణం బట్టి ఎప్పుడైతే వాక్య సందేశం అందించడానికి ప్రారంభించారో ఒక విమానం బహు శబ్దం చేసుకుంటూ ఆ సియా స్టేడియం పై నుండి వెళ్ళడం జరిగిందనమాట. ఎప్పుడైతే ఆయన వాక్యం అందించడానికి అంతరాయం కలిగిందో కొద్దిసేపు వాక్యం ఆపి ఆ యొక్క డాక్టర్ బిల్లీ గ్రహం గారు అది వెళ్ళిన తర్వాత వాక్యం ప్రారంభిద్దామని చెప్పేసి ఆయన ఏం చేశారంటే వాక్యం ఆపి కొద్దిసేపు ఆగారు. ఆపి మరలా ప్రారంభించిన తర్వాత మరలా మరొక విమానం బహుశబ్దం చేసుకుంటూ వెళ్ళింది. ఈ రీతిగా 2-3 సార్లు జరిగినప్పుడు వాక్యానికి అంతరాయంగా, ఆటంకంగా ఉందని చెప్పేసి వాక్యం సందేశం ఆపేసి రండి అందరం కలిసి ప్రార్థన చేద్దాం, ఏకీభవించండి అని ఆయన ఒక చిన్న ప్రార్థన చేశారండి. ఆ ప్రార్థన ఏమని ప్రార్థన చేశారంటే, ప్రభువా, నీ కుమారుని గూర్చిన స్వార్థకు ఆటంకంగా ఉన్నటువంటి విమాన శబ్దం మాకు ఆటంకం కాకుండానట్లు విమానములు వేరే మార్గములో వెలులాగున సహాయం చేయండి ప్రభు అని ఒక చిన్న ప్రార్థన చేసి ఆమేనని మరలా వాక్యం ప్రారంభించడం అనేది జరిగింది. ఎప్పుడైతే వాక్యం ప్రారంభించారో ఒక్క విమానం కూడా ఆ సియా స్టేడియం పై నుండి వెళ్ళలేదంటండి. ఎంత గొప్ప కార్యం అది! దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంట. మరుసటి రోజు జరిగిన విషయం ఆ న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు ఏమొచ్చిందంటే, నిన్నటి రాత్రి నుండి వీస్తున్న బలమైన గాలి వలన విమానములు సియా స్టేడియం పై నుండి వెళ్ళవలసిన విమానములు వేరే మార్గంలో వెళుతున్నాయి. దీనికి గల కారణం ఏంటంటే డాక్టర్ బిల్లీ గ్రహం గారు చేస్తున్న ప్రార్థన అని తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ సియా స్టేడియంకి చేరి ఆయన యొక్క వాక్యముని విని చాలా మంది రక్షించబడినట్లుగా, దీవించబడినట్లుగా నేను ఆ పుస్తకంలో చదివాను. నేను చాలా ఆనందపడ్డాను. డాక్టర్ బిల్లీ గ్రహం గారు ప్రార్థన గాలి దిశనే మార్చినటువంటి అటువంటి శక్తివంతమైన ప్రార్థన చేశాడంటే ఆయన ఎంత గొప్ప ప్రార్థన పరుడై ఉంటాడని నేను చాలా ఆనందపడ్డాను. ఆ మరుసటి రోజు ఆ విధంగా జరిగిన ఆ యొక్క విధానంలో ఆ యొక్క బిల్లీ గ్రహం గారి యొక్క సభను ముగిసిన రాత్రి అర్ధరాత్రి నుండే మరలా విమానములు మళ్ళా సియా స్టేడియం పై నుండి మళ్ళా యథావిధిగా కొనసాగాయంట. చూడండి ఎంత గొప్ప కార్యం ఇది. బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం కదా, ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడి అని తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల
వాడు చెప్పునిది జరుగునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని దేవాది దేవుడు మార్కు సువార్త 11:23 చెప్పబడిన రీతిగా మన జీవితాల్లో కూడా దైవజనుడు, గొప్ప దైవజనుడు డాక్టర్ బిల్లీ గ్రహాం చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చిన దేవాది దేవుడు మనము కూడా అటువంటి శక్తివంతమైన ప్రార్థన విశ్వాసంతో చేస్తే మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడని ఈ విషయం చెప్పడం కోసం నేను ఈ సంఘటన చెప్పడం జరిగిందనమాట. ప్రియులారా, మనమందరం కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. శక్తివంతమైన ప్రార్థన చేయవలసిన వారమేను. కాబట్టి మనమందరం కూడా డాక్టర్ బిల్లీ గ్రహాం గారి యొక్క ప్రార్థన విన్న దేవుడు మనందరి ప్రార్థన కూడా వింటడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం కూడా అటువంటి శక్తివంతమైన ప్రార్థన పరులుగా ఉండాలని నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి ఆ రీతిగా దేవుడు మనం నడిపించినట్లుగా, బలపరిచినట్లుగా ప్రార్థన ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మదగిన తండ్రి, నజరేయుడైన యేసయ్యా, మీ స్తోత్రాలు ప్రభువా. దేవా, కొన్ని మాటలనైనా నేను పంచుకొని ఉండగా నువ్వు ఆ దినాలలో ప్రభువా డాక్టర్ బిల్లీ గ్రహాం గారిని ఎంతగా వాడుకున్నావో, ఆయన ప్రార్థనకు ప్రతిఫలముగా ప్రభువా గాలి దిశనే మార్చినటువంటి ప్రభువా అటువంటి శక్తివంతమైన ప్రార్థన చేయగలిగాడంటే అది కేవలం నీ కృపే ప్రభువా. అటువంటి ప్రార్థన జీవితం ఆయనకు అనుగ్రహించావు దేవా. ఈ యొక్క తండ్రి నైనా యొక్క ప్రభు ఈ మాటలు విన్నటువంటి మా జీవితంలో కూడా అటువంటి ప్రార్థన జీవితం కలిగి ప్రభువా మీ నుండి గొప్ప గొప్ప కార్యాలు చూడడానికి, మీ నుండి గొప్ప గొప్ప కార్యాలు ఎదురు చూడడానికి ప్రభువా అటువంటి గొప్ప కార్యాలు ప్రభు పొందుకున్నట్టుకు, అద్భుతమైన కార్యాలు మేము చూచుటకు ప్రభువా మీరు మా జీవితంలో ప్రభువా మీరే కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. అటువంటి ప్రార్థన శక్తి చేత, విజ్ఞాపనాత్మ చేత మీరు మమ్మల్ని నింపి బలపరిచి మీ నామనికి మహిమ తెచ్చుకోమని, మనందరినీ కూడా బలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగు పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.